హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆస్ట్రో టారెంట్ తెలుగు ఛానల్. నేను మీ చందన. ఈరోజు మనం మకర రాశి వారి యొక్క వార ఫలాలు డిసెంబర్ 22 నుంచి డిసెంబర్ 28వ తారీఖు వరకు ఎలా ఉన్నాయో టారెంట్ కార్డ్స్ను ఉపయోగించి తెలుసుకుందాం. మీకు కనుక నా కంటెంట్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీరు చూడడమే కాకుండా మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. మనం మకర రాశి ఫలితాలు ఎలాగుందో చూద్దాం. ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ. ఈ వారం మకర రాశి వారి యొక్క ఫలితాలు అనేవి ఎలాగున్నాయో. 5 of Wands, Judgment, 9 of Cups, Knight of Cups. ఎక్కువగా మకర రాశి వాళ్ళు చాలా కాన్ఫ్లిక్ట్లుగా ఉన్నారు. ఇవేంటంటే ఆఫీసుల్లోనే చిన్న చిన్న గొడవలు అవ్వచ్చు, మాట పట్టింపులు కూడా అవ్వచ్చు. వీటి వల్ల మనం ఎంత వర్క్ చేసామో అన్న విషయం ఏంటంటే పక్కకు వెళ్ళిపోయి మనం వాడిన విషయాలు మాత్రమే హైలైట్ అవుతున్నాయి. అందరిలోనే మీరే ఒక స్పార్క్ లా హైలైట్ అవడం వల్ల ఇటువంటి ఇష్యూస్ అన్ని మీరు ఫేస్ చేయాల్సి వస్తుంది. కాబట్టి మనం చేసిన వర్క్, మనం ఏంటి అనుకున్న వర్క్ మనం ఎంత చేస్తామో దాన్ని బట్టి మనకు ఫలితాలు అనేది మనకు వస్తాయి. మనం చేసిన వర్క్ బట్టి. యాక్చువల్గా అయితే మీరు చాలా స్టేబుల్ పర్సన్. మీరు అన్నీ కూడా అచీవ్ చేశారు. అయినా సరే ఇంకా మీరు అచీవ్ చేయాల్సిందే, సాధించాల్సిందే. సక్సెస్ అనేది కూడా ఇంకా చాలా అనేది ఉంది. మీరు ఎవరితోనే గొడవలు అనేది పడకుండా ఇంకొంచెం మనం ఎలా ముందుకు వెళ్ళాలి, మన కెరియర్ని ఎలా డెవలప్ చేసుకోవాలి అనే దీని మీద ఫోకస్ చేయండి. రిలేషన్షిప్స్ విషయంలో కూడా ఇక్కడ కాన్ఫ్లిక్ట్స్ అండ్ గొడవలు కనిపిస్తున్నాయి. మేబీ అది ఇంట్లో వాళ్ళతో అవ్వచ్చు, లేకపోతే మన బ్రదర్ అండ్ సిస్టర్ సిబ్లింగ్స్ తో కూడా ఘర్షణ వాతావరణం అనేది కనిపిస్తుంది. మోస్ట్లీ మీరు ఎవరైనా ఫ్యామిలీ మెంబర్స్ తో కనుక గొడవలు కనుక ఉండేటట్లయితే మీరు వాటిని అవాయిడ్ చేయడం అనేది మంచిది. మీరు ఒక మాట అన్నా అది వాళ్ళ పదార్థాలు తీసుకొని ఇంకా పెద్దగా గొడవల కింద మారడానికి కనబడుతుంది ఇక్కడ. ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ. మకర రాశి వాళ్ళ యొక్క మనం ఫైనాన్స్ అండ్ రిలేషన్షిప్ కూడా ఎలా ఉందో చూద్దాము. ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ. మకర రాశి వాళ్ళ యొక్క ఫైనాన్స్ అండ్ రిలేషన్షిప్. ఫైనాన్స్, మెజిషియన్. ఫైనాన్స్ విషయంలోనే మీకు అంతా స్టేబుల్గా ఉంది. దానికోసం మీరు ఏమీ టెన్షన్ అండ్ వరీ అవ్వాల్సిన అవసరం లేదు. మనీ విషయంలోనే మీరు చాలా స్టేబుల్ అండ్ సెక్యూర్డ్గా ఉన్నారు. అంతా పాజిటివ్గా ఉంది. ఎక్కడైనా అమౌంట్ అనేది, మనీ అనేది స్టక్ అయినా సరే అది సూన్ మీ దగ్గరికి తిరిగి వచ్చేస్తుంది. కాబట్టి మనీ విషయం అయితే మీరు టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం అనేది లేదు. నెక్స్ట్ రిలేషన్షిప్స్ చూద్దాం. 6 of Wands. రిలేషన్షిప్స్ విషయంలోనే కాన్ఫ్లిక్ట్స్ ఆల్రెడీ ఉన్నాయి. కానీ మీరు ఈ 1 week ఎవరితోనే గొడవలు గట్రా పడకుండా ఉంటే మన రిలేషన్షిప్స్ లో ఏవైతే గొడవలు అవి ఉన్నాయో అవే మనకి సర్దుమనుతాయి. అవతల వాళ్ళే వచ్చి మీకు క్షమాపణ కూడా చెప్తారు. కాబట్టి ఈ వారం రోజులు మీరు ఎవరితోని ఏమీ అనకుండా ఎవరితోని గొడవలు పడకుండా ఉంటే సరిపోతుంది. నెక్స్ట్ మనం కెరియర్ అండ్ హెల్త్ ఎలా ఉందో కూడా చూద్దాం. ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ. మకర రాశి వాళ్ళ యొక్క కెరియర్ అండ్ హెల్త్. 10 of Pentacles. కెరియర్ విషయంలోనే చాలా బాగుంది. మీరు అనుకున్న దీనికి అనుకున్న సక్సెస్ ని మీరు చూసారు. మీరు కావాల్సిన ఏ పొజిషన్ కి అయితే ఆ పొజిషన్ కి వెళ్ళాలనుకున్నారో ఆల్రెడీ ఆ పొజిషన్ కి మీరు రీచ్ అయ్యారు. వాటి యొక్క ఫ్రూట్స్ ని కూడా మీరు ఎంజాయ్ చేస్తున్నారు. నెక్స్ట్ హెల్త్ ఎలా ఉందో చూద్దాం. ఇంప్రెస్. హెల్త్ విషయంలో కూడా చాలా పాజిటివ్ సైన్స్ కనిపిస్తున్నాయి. మేబీ మకర రాశి వాళ్ళ ఇంట్లోనే ఏమైనా మంచి ఫంక్షన్స్ అనేవి కూడా జరగచ్చు. అలాగే కొత్తగా ఎవరైనా న్యూ పర్సన్స్ కూడా మీ లైఫ్ లోకి రావచ్చు. మీ యొక్క లైఫ్ లోకి ఒక న్యూ కిడ్ అనే వాళ్ళు కూడా రాబోతున్నారు. మీరు మీ ఇంట్లోనే ఉన్న ఎవరైతే ప్రెగ్నెంట్ లేడీస్ ఉన్నారో వాళ్ళు చాలా మంచిగా కేర్ అని తీసుకొని మంచి హెల్దీ ఫుడ్ అనేది తీసుకోండి. సూన్ మీరు ఒక మంచి గుడ్ న్యూస్ ని వింటారు. మీ లైఫ్ లోకి ఒక హెల్దీ బేబీ రాబోతుంది. నక్షత్రాల వారిగా కూడా మకర రాశి వాళ్ళకి ఎలా ఉందో చూద్దాం. ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు. ఓకే. 4 of Wands.
మీరు ఒక మంచి విషయంలో అన్నీ కూడా జరగబోతున్నాయి. మీ ఇంట్లోనే మంచి మంచి శుభకార్యాలు అన్నీ కూడా జరగబోతున్నాయి. అయితే ఒక ఇంటికి సంబంధించిన శుభకార్యం కానీ, కొత్తగా ఎవరైనా న్యూ బోర్న్ కిడ్స్ వల్ల బాధ్యాల లాంటి ఈవెంట్స్ కూడా మీ ఫ్యామిలీలోనే జరగడానికి అవకాశాలు ఉన్నాయి. నెక్స్ట్ శ్రవణ వాళ్ళకి చూద్దాం. ఫోర్ ఆఫ్ కప్స్. శ్రవణ వాళ్ళు ఉన్న ఆపర్చునిటీస్ ఎదురుగా పెట్టుకొని కూడా గుర్తించట్లేదు. కొత్తగా ఏదైనా ఆపర్చునిటీస్ అనేది వస్తే మనకు బాగుంది అన్న దీనికోసం ఎదురు చూస్తున్నారు. న్యూ ఆపర్చునిటీస్ అనేవి మీ చుట్టూ ఉన్నాయి. మీరు కాస్త గుర్తించగలిగితే కొత్త ఆపర్చునిటీస్ అనేవి మీ తలుపు తడతాయి. నెక్స్ట్ ధనిష్ట 1 and 2 పాదాలకు ఎలా ఉందో చూద్దాం. 4 of Pentacles. ధనిష్ట వాళ్ళు డబ్బు విషయంలోని చాలా సేఫ్ అండ్ సెక్యూర్డ్ గా కూడా ఉన్నారు. వాళ్ళు ఎవరి కోసం మనీ ఖర్చు పెట్టుకోకుండా మనకు మనమే ఖర్చు పెట్టుకోవాలి. మనీ విషయంలోని చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి మనీ చాలా టైట్ గా హోల్డ్ చేస్తూ ఉన్నారు. మీరు మీ మనీని చాలా జాగ్రత్తగా కేర్ఫుల్ గా చూసుకోండి. అదే మీకు మంచిది. ఓవరాల్ గా మకర రాశి వాళ్ళకి మిక్స్డ్ రిజల్ట్స్ కనిపిస్తున్నాయి. ఎక్కువగా పాజిటివ్ రిజల్ట్స్ అనేది కూడా ఉంది. మీకు గనక నా రీడింగ్ గనక నచ్చినట్టయితే ప్లీజ్ like, share and subscribe to my channel. Be positive, stay healthy. Bye.